పవిత్ర సరస్వతి నది అంత్య పుష్కరాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. మే 21వ తేదీ నుండి జూన్ 1వ తేదీ వరకు అత్యంత వైభవంగా ఈ అంత్య పుష్కరాల్ని నిర్వహించేందుకు ప్రభుత్వం, కాళేశ్వర ముక్తీశ్వర ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఈ పవిత్ర వేడుకలను భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అంగరంగ వైభవంగా జరిపేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా 30 కోట్ల నిధుల్ని కేటాయించింది. ఈ పుష్కరాల కాలంలో ప్రతిరోజు సాయంత్రం నదీ తీరాన ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లోని కాశీ క్షేత్రం నుండి ప్రత్యేకంగా తరలివచ్చే వేద పండితులతో అత్యంత నయనానందకరంగా శాస్త్రోక్తంగా సరస్వతి నది హారతి కార్యక్రమాల్ని నిర్వహించనున్నారు. పుష్కర ప్రారంభం ఎంత పవిత్రమైనదో ముగింపు దశలో వచ్చే అంత్య పుష్కర కాలం కూడా అంతే విశిష్టమైనది. ఈ అంత్య పుష్కర కాలంలో పుష్కరుడు అత్యంత శ్రేష్టంగా, శక్తివంతంగా నదిలో కొలువై ఉంటాడు. పురాణాల ప్రకారం 3,000,000 దేవతలు సైతం ఈ పవిత్ర అంత్య పుష్కరాల సమయంలో నదిలో అంతర్వాహినిగా స్నానాలు ఆచరిస్తారు. ఈ పవిత్రమైన రోజుల్లో భక్తులు నదీ స్నానాలు ఆచరించి పితృతర్పణాలిచ్చుకోవటం వల్ల అనంత కోటి పుణ్యఫలాలు దక్కుతాయని వేద పండితులు పేర్కొంటారు. దేశం నలుమూలల నుండి వచ్చే భక్తులు, ఆధ్యాత్మిక ప్రేమికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ అంత్య పుష్కరాల్లో పాల్గొని జయప్రదం చేయాలని